హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా స్టైల్లో కాకరకాయ కారం ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ శుభ్రంగా ఈ కాకరకాయలను బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు నిలువుగా కట్ చేస్తున్నాను. ఈ కాకరకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మేము చిన్న కాకరకాయలు అంటాం. ఇవి మాకు ఇంటి దగ్గర చుట్టుపక్కలనే దొరుకుతూ ఉంటాయి. ఇవి మనం కొన్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్లో మనం కట్ చేసిన వాటిలో సగం వేసేసి మూత పెట్టేశాను. నేను కాకరకాయలు వేయించేటప్పుడు స్టార్టింగ్లో మూత పెడతానండి. అంటే కొంచెం అవి నూనెలో ఉడుకుతాయి, వేగడం కాకుండా ఉడుకుతాయి. కొంచెం సేపు అలా ఉడికిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక 5 minutes వేయించుకుంటే ఫాస్ట్గా వేగుతాయి. కానీ ఇది కొంచెం లెంతీ ప్రాసెస్సే, టైం పడుతుంది వేగడానికి. వేగిన వాటిని పక్కకి తీసుకున్నాను. మళ్ళీ ఇంకా మిగిలినవన్నీ వేసేస్తున్నాను. వీటిని కూడా మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చేద్దాం. వేగడానికి మాత్రం మినిమం ఒక 5 to 10 minutes పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కొంచెం పక్కకు తీస్తున్నాను. ఎక్కడ మనకు సరిపోకపోతే తర్వాత మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలో గిన్నెలో ఉన్న నూనెలో తాలింపు గింజలు, కొంచెం పసుపు, ఇంగువ, కరివేపాకు, తర్వాత ఆనియన్స్. ఈ ఆనియన్స్ బాగా వేగాలి. బాగా వేగే వరకు ఉంచుకుందాం. కానీ మనం ఆనియన్స్ వేయడం వల్ల కాకరకాయ కారం ఏం పాడవదు. 1 month వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ సాల్ట్, 1/2 glass సాల్ట్కి గ్లాస్ కారం, 2 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు వీటిలో కాకరకాయ ముక్కలు కూడా వేసేసేయాలి. అవి కూడా వేసేసి ఒకసారి అటు ఇటు మొత్తం కలిపేసేయాలి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పట్టి ఉంచుకున్న కారంని ఈ కాకరకాయలో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసి కారం వేసుకుంటే కారం మాడకుండా ఉంటుంది. అంతే, దించిన తర్వాత కలుపుకుంటే చాలు. ఈ టైంలో మనకి ఏమన్నా కొంచెం ఆయిల్ తక్కువగా ఉన్నట్టుంటే ఇందాక మనం తీసిన ఆయిల్ కలుపుకోవచ్చు. నాకు సరిపోయింది ఆయిల్, నేను కలపలేదు. అంతే, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. అస్సలు చేదు అనేది లేకుండా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.